ఇప్పుడు మన వాడి ఊరికి ఎదుర్కోవాలని అదేవిధంగా చూసినట్లయితే ఏమైపోయినట్లే ఆధిక్యంలో చక్కటి ప్రీవియస్ సారి తన ఖాతాలో మరొక పాయింట్ పేరున్నాడు కదా, నేనంటే పైన ఉన్నా, కింద ఏం పేరున్నాడు కదా. ఉద్యోగానికి ఒక మార్గంగా ఎన్నుకోండి. మీరు ఈ స్థాయిలో మీరు ఏదో ఒక స్థాయిలో మీకు పోలీసు ద్వారా ఉద్యోగం ఉపాధి. డిప్యూటీ తహసీల్దార్ గారు వచ్చారు, విష్ణు సార్ వచ్చారు, మన విజయ్, మన వినోద్, అందరూ మన పీడీ ఆల్ మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వచ్చారు. అంటే మన ఫ్యాకల్టీ అంతా కూడా ఇక్కడ చక్కగా ఒకే రోజులో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి సక్సెస్ఫుల్గా చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమం కమలాపురం గారు అలాగే ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ మీ కాలేజ్కి వచ్చింది కాబట్టి మేము లాస్ట్ ప్రొద్దుటూరులో జరిగింది కార్యక్రమం. ప్రొద్దుటూరులో కూడా కండక్ట్ చేశాం. సెకండ్ ప్రైజ్ సంబంధించి ఆర్సీపీ వాళ్ళు ఫస్ట్ వచ్చిన వాళ్ళు మాత్రం ఈ నెల 12వ తారీఖు మన డిఎస్ఎస్ తప్పకుండా రావాలి. ఏదో మేము చేస్తున్నాం కదా, వస్తాం పార్టిసిపేట్ చేసుకున్నాం అనుకోకుండా మేమేంటంటే ప్రతిసారి రూరల్ ఏరియాస్లో ఉన్న టాలెంటెడ్ పర్సన్ని అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో తెలుసుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతున్నాం. మీకు ఆల్రెడీ తెలుసుకుంటే ఫస్ట్ లాస్ట్ టైం కూడా చేస్తాం, బట్ ఈ ఇయర్ కూడా చేస్తున్నాం. చాలామంది మాకు పరిచయం ఉన్నా కూడా పరిచయం లేకపోయినా కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తాం. లేకపోతే తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉంటుందా లేదా అని కూడా ఫోన్ చేసే అట్లాంటి పర్సన్స్ కూడా ఉన్నారు. సార్ నెక్స్ట్ ఇయర్ మేము కంపల్సరీ పోటీ చేస్తాం. ఇవన్నీ కాదు, మేము మేరీ కేంద్ర కార్యక్రమాల్లోని గవర్నమెంట్ ఆఫీస్ టాలెంట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలని చేసుకుంటే మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి
ఎన్జిఓ అసోసియేషన్ మా మదర్ తెరీసా సేవా సమితి వాళ్ళకి మీరు అందరూ కూడా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఈ విధంగా దుప్పట్ల పంపిణీ కానీ లేదా ఏదో ఒక సర్వీస్ ఓరియంటెడ్ జూటూరు విజయ్ కుమార్ని మీరందరూ కూడా అలాగే ఇంకొక విషయం ఏంటంటే సిఎస్ఎస్ఆర్ మనకు సంబంధించి సిఎస్ఎస్ఆర్ కాలేజ్ నుంచి ఇదే కదా ఐ రియలీ థ్యాంక్ యూ సార్. అలాగే మాదకద్రవ్యాల గురించి మీకు చెప్పడం ఐ రియలీ థ్యాంక్ యూ విజయ్. కమలాపురంలో సర్వీసెస్ గురించి మాట్లాడడానికి వస్తే విజయ్ పేరు అది విజయ్ బాబు ఇప్పటి వరకు 200 బాబు అదేవిధంగా అల్యూమినియం అదేవిధంగా మన మా కమలాపురం నెహ్రూ యువ కేంద్రం గుంటూరు విజయ్ కుమార్ అదే మా కాలేజీ ప్రిన్సిపల్ అండ్ ఫ్యాకల్టీ అందరూ కలిసి ఈరోజు వాలీబాల్ టోర్నమెంట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు ఎన్ని టీంలు దాదాపు 12 టీములు రావడం జరిగింది. మ్యాచ్ చాలా హోరాహోరీగా ఆడి వాళ్ళు లాస్ట్కు మా కళాశాల విద్యార్థులు విజయం సాధించడం, మా కళాశాల పూర్వ విద్యార్థులు రన్నర్స్గా నిలబడడం జరిగింది. మరి నెహ్రూ యువ కేంద్రం చాలా రోజులు ముట్టి మా కళాశాల గ్రౌండ్లో గేమ్ జరుపుకున్నారు. వాళ్ళు భవిష్యత్తులో ఏదైనా మెగా ఈవెంట్ ఏదైనా ప్లాన్ చేశా కూడా తప్పకుండా వారికి మేము మా తరఫున సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తాం తెలియజేస్తూ మా కళాశాల అయితే స్పోర్ట్స్లో చాలా ముందుంది. ఇటీవల అటానమస్ స్టేటస్ కూడా మాకు రావడం జరిగింది. మా దగ్గర ఇప్పుడే ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ సాధించిన అమ్మాయిలు ఉన్నారు. ఖేలో ఇండియా కింద గోల్డ్ మెడల్ సాధించిన అమ్మాయిలు ఉన్నారు. డిస్టిక్లోనే హయ్యెస్ట్ మెడల్స్ ఇచ్చిన కాలేజ్ ఏదైనా ఉంటుందంటే మాది ఉంటుంది. ఆ విధంగా మా వాళ్ళు మా ప్రిన్సిపల్ కానీ మా ఫిజికల్ డైరెక్టర్స్ కానీ మా జిమ్ మాస్టర్ కూడా ఉన్నారు. వాళ్ళంతా కలిసి యూత్ను మాత్రం గేమ్స్ పరంగా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. చదువే కాకుండా క్రీడల్లో కూడా మా కళాశాల ముందుండాలనే ఉద్దేశంతో చక్కటి గ్రౌండ్ను కానీ అన్ని వసతులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు మణికంఠ, నేను డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ని. నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఈరోజు కమలాపురంకి సంబంధించి నియోజకవర్గ స్థాయిలో వాలీబాల్ పోటీలు కండక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మా యొక్క థీము, మా యొక్క ఎయిమ్ ఏంటంటే గ్రామీణ స్థాయి నుంచి ఎవరైతే టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారో గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు తీసుకురావాలని మా యొక్క ఆదేశాల మేరకు మా యొక్క ఎయిమ్ కూడా అదేనండి. గ్రామీణ స్థాయిలో ఎవరైతే టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళందరినీ చదువే కాకుండా ఆటల పోటీలు, అలాగే మన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ నెల 12వ తారీఖున జిల్లా స్థాయి పోటీలు కూడా జరుగుతాయి. దీని అందరినీ జిల్లా స్థాయిలో అంటే నియోజకవర్గ స్థాయిలో ఎవరైతే గెలిచిన వాళ్ళు ఉంటారో వాళ్ళని జిల్లా స్థాయికి తీసుకొచ్చి జిల్లా స్థాయిలో వీళ్ళందరూ కూడా విత్ క్యాష్ ప్రైజ్తో పాటు అలాగే కిట్ కూడా మా గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే కిట్ ఇచ్చిందో ఆ కిట్ కూడా ఇచ్చి వాళ్ళకి అక్కడ ఏరియాస్లో వాళ్ళందరినీ పాపులరైజ్ చేయాలి. అలాగే ఫిట్ ఇండియా ఒక థీమ్ కూడా అక్కడ పాపులరైజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఫిట్ ఇండియా క్లబ్స్ని మోటివ్ పెట్టుకొని మేమందరం కూడా ఈ కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ఇయర్కి సంబంధించి వివిధ కార్యక్రమాలు ఇవన్నీ కాదండి, దాదాపు ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ లెవెల్లో ఈ తదుపరి జరుగుతున్నాయి కూడాను. అలాగే ఢిల్లీ లెవెల్లో కూడా ఇవి జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలను ఉద్దేశించి ప్రతి ఒక్కరిని కూడా మా యొక్క యూత్ని ఖాళీగా ఉంచకుండా ప్రతి ఒక్కరిని బిజీ చేయాలి. అలాగే ఆటల్లోని, పాటల్లోని, అలాగే మాటల్లో కూడా, అలాగే చదువులో కూడాను వాళ్ళందరినీ ఒక